తెలుగు యువత నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి జోరుపల్లి గురుకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం 16వ డివిజన్ ముత్తుకూరు గేట్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ విచ్చేశారు. డివిజన్కి విచ్చేసిన అనురాధకి గురుకృష్ణ మిత్రబృందం శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం తాళ్లపాక అనురాధ మీడియాతో మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని గురుకృష్ణను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లి, సాయి, రాజా, నవీన్, నరహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 16వ డివిజన్లో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా గురుకృష్ణ గారి పుట్టినరోజు సందర్భం. అదేవిధంగా ఆయన ఒక ప్రజలకి ఏది అవసరం అనేది తెలుసుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎండల తీవ్రతను ఉద్దేశించి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. నిత్యం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇది అన్నాధపురము, అదేవిధంగా ముత్తుకూరు గేట్ సెంటర్ సంబంధించిన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే పనులకు పోయేవాళ్ళు ఎక్కువ మంది ఉదయాన్నే ఉంటారు, మధ్యాహ్నం కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకోవడం, అట్లాంటి ఫ్రూట్స్ అమ్ముకోవడం జరుగుతుంటుంది. నిత్యం ప్రజసందడి ఉన్న ఈ ప్రాంతంలో ఇది ప్రారంభించడం నిజంగా వాళ్ళందరినీ కూడా తనని అదేవిధంగా యూత్కి సంబంధించిన అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఈ థాట్ని ప్రజలకు ఒక సేవ చేయాలి, ప్రజలకి ఏదైతే అప్పటికప్పుడు వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, రసనా కానివ్వండి ఏదైతే ఇవ్వగలగరో వాళ్ళ సోమతల్లో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ సేవా కార్యక్రమం చేయడం వారందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా అన్ని డివిజన్స్లో కూడా యువత అదేవిధంగా ఇంకా ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఏ ప్రాంతాల్లో ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ ఇలాంటి చలివేంద్రాలు పెడితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను వారందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జోరేపల్లి గురుకృష్ణ. ఈరోజు నా జన్మదిన కార్యక్రమంగా పేదలకి నా ముందు సహాయం ఏదో ఒకటి ఎండాకాలం మజ్జిగ ఈ చలివేంద్రం పెట్టని చెప్పి నా ముందు సహాయం చేసుకుంటూ వస్తున్నాను. ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు మా మేడం ఆశీస్సులతో చేయాలని చెప్పి మనసు కొరకు నేనే ముందుకెళ్ళి చేసుకుంటున్నాను. గురుకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గురుకృష్ణ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనం ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మిత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నాధపురంలో మజ్జిగ చలివేంద్రం నిర్మించడం జరిగింది. ఏ పనైనా ముందుకుంటాడు అతను, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ముందుకెళ్తున్నాడు. కాబట్టి రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆయన అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.